సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రభంజనంలా సాగుతోంది. తాజాగా సీఎం జగన్ బస్సు యాత్ర విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. మోదవలస వద్ద జిల్లాలోకి ప్రవేశించింది. 21వ రోజు ఎండాడ ఎంవివి సిటీ నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర మధురవాడ ఆనందపురం మీదుగా విజయనగరంలోకి ఎంటర్ అయింది. విజయనగరం జిల్లా ఎంట్రన్స్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. మరోవైపు సీఎం జగన్ కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. విశాఖ ప్రాంతం అంతా జనంతో కిక్కిరిసిపోయింది. మధురవాడ ఆనందపురం ప్రాంతాలు జన సంద్రాన్ని తలపించాయి. సీఎం జగన్ బస్సు దిగి మరి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. జననేతకు జనం సమస్యలను చెప్పుకున్నారు. మహిళలు వృద్ధుల సమస్యలను వింటున్న సీఎం జగన్ వారికి భరోసాను కల్పిస్తూ ముందుకు కదులుతున్నారు. గడపల్లకొచ్చారు గదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు, అడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు. శిథిలంగా ఉన్నోరు బాడి మరి అయ్యింది రావది గుడి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 21వ రోజు విశాఖ నుంచి విజయనగరం చేరుకుంది. కాసేపటి క్రితమే పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు జొన్నాడ నుంచి అందిస్తారు. ఎట్లా అనిపిస్తుంది నాయుడు? విశాఖపట్నం అంతా కూడా జనసంద్రాన్ని తలపించింది. ప్రస్తుతం విజయనగరంలోకి ప్రవేశించింది యాత్ర. ఏమనుకుంటున్నారు స్థానికులు? ఎట్లాంటి ఎగ్జైటింగ్ అనిపిస్తుందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేము సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో ప్రజలంతా కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు తరలి వస్తున్నారు. ఇసుకేస్తే రాలనంత జనం రోడ్డుకి ఇరువైపులా నిల్చుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్ బస్సు యాత్ర విజయనగరం జిల్లా జొన్నగడ్డ దగ్గరికి చేరుకుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలోకి ప్రవేశించే సమయంలో పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. అలాగే హారతులు పట్టి పూలు జల్లి జగన్మోహన్ రెడ్డికి దిష్టిని కూడా తీశారు. సీఎంను చూసేందుకు మండుటెండను సైతం లెక్క చేయకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చి స్వాగతం పలికారు. సాయంత్రం ఈరోజు చెల్లూరు వద్ద భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు సుమారు 150,000 మంది వరకు కూడా హాజరవుతారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో ప్రవేశించిన దగ్గర నుంచి కూడా ఈ యాత్రకు ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుంది. తొలి రోజు యాత్ర ఏ విధంగా ప్రారంభమైందో ఈ రోజు వరకు కూడా జనసునామీ తలపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా విపరీతంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. తమ నేతను చూసేందుకు ఎండను సైతం వర్షాన్ని సైతం రాత్రి పగలు అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చే పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చారు. జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమాన్ని ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడు కూడా చేపట్టలేదని, అన్ని వర్గాల ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి మేలు చేశారని, అటువంటి వ్యక్తిని చూసేందుకు, అటువంటి వ్యక్తి రుణం తీర్చుకునేందుకు తామంతా కూడా సిద్ధంగా ఉన్నామని, పోలింగ్ తేదీ ఎప్పుడు వస్తుందని కూడా తామంతా కూడా ఎదురు చూస్తున్నామని, వచ్చిన రోజును జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి ప్రతిపక్ష పార్టీల నేతలకు తగిన బుద్ధి కూడా తాము చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఉత్తరాంధ్రలో జిల్లాల్లో ప్రవేశించిన దగ్గర నుండి కూడా పెద్ద ఎత్తున జనసునామీని తలపించే విధంగా, సంద్రాన్ని తలపించే విధంగా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బస్సు యాత్రకు తరలి వస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా వారందరికీ అభివాదం చేస్తూ బస్సుపైకి ఎక్కి అభివాదం చేస్తూ ముందుకు సాగుతుంది. అంతేకాకుండా వివిధ వర్గాల ప్రజలు, అలాగే అనారోగ్యంగా ఉన్నవారిని కూడా జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నారు. వారి కష్టాలను వింటున్నారు. వారికి కావాల్సిన అన్ని రకాలుగా ధైర్యాన్ని, భరోసాను కూడా ఇస్తున్నాము. అందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే మళ్ళీ మనం అధికారంలోకి మనమే వస్తాము. ఇప్పుడు ఎటువంటి మేలు అయితే జరుగుతుందో, మనం వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత అంతకు మించి మేలు జరుగుతుందని ఒక ధైర్యాన్ని కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం విజయనగరం జిల్లాలోకి ఈ యాత్ర చేరుకుంది. మరి కాసేపట్లో భోజన అనంతరము చెల్లూరుకి చేరుకుని చెల్లూరు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనున్నారు. ఇప్పటికే బహిరంగ సభ దగ్గర కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. చాలా రోజుల తర్వాత విజయనగరానికి జగన్మోహన్ రెడ్డి రానుండటంతో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి సభలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారని కూడా ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రల మీద కూడా ప్రజలంతా కూడా మండిపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసే వారవలేక తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన పార్టీలన్నీ కూడా
కుమ్మక్కై ఒక కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి అంతమొందించాలని కూడా భావిస్తున్నారు. వారు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలము, అలాగే పైన భగవంతుడి ఆశీస్సులు ఉన్నంతకాలం, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డిని ఎవరూ ఏమీ చేయలేరని, వచ్చి ఎన్నికల్లో ప్రజాబలంతో ప్రజా ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 175 స్థానాలకు 175 స్థానాల్లోనూ 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు గెలుచుకుంటారని ఇక్కడ ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి అయితే మనకి విజయనగరంలో కనిపిస్తుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ నాయుడు.